తండ్రి ఉపాస కోడుకులు ప్రభా మీరు ఎంతకంటే తోడు సహాయపడుతూ వస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాను దేవా. అయ్యన్న తండ్రి ఉదయం కాల సమయంలో ప్రభా ఉపాస కోడుకులు వచ్చిన వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించినందుకు వందనాలు స్తోత్రాలు. అయినా ఉపాస కోడుకుని కూడా ప్రభా మీరు ఎంతగా ఘనంగా జరిపించినందుకు వందనాలు స్తోత్రం ప్రభా. దాసిన ద్వారా మాకు బయలుపరిచిన వాక్యాన్ని బట్టి వందనాలు దేవా. మేము సత్యంతో ప్రభా సువార్త కలిగి జీవించే వారిగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. ఉదయం వచ్చిన వారందరూ కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా తండ్రి. అయ్యా ఈ సాయంత్రకాల సమయంలో ప్రభా నా తండ్రి ఈ యొక్క స్త్రీల కోడుకుల ప్రభావ మేము పాల్గొనడానికి మీ కృపని ప్రార్థిస్తుంది తండ్రి. ఆంటీ ద్వారా ప్రభా మీ యొక్క మాటలు మాకు వినిపించి ప్రభా వాక్యానుసారంగా మేము జీవించి నడుచుకునేలాగా సహాయం చేయమని యేసులో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నేనే ముసలిదాన్ని మోకరిస్తున్నా అన్నా. నేను పెద్దోళ్ళని మోకరించమని చెప్పట్లేదు, యవనస్తులు తప్పకుండా. ఇంట్లో కూడా బైబిల్ తెచ్చినప్పుడు మోకరించాలా, మందిరంలో మోకరించాలా అన్నా. అప్పుడే దేవుడు మనల్ని గణపరుస్తాడు. మా ప్రేమల ప్రేమ తండ్రి, కృపా సంపూర్ణం దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న తండ్రి మీ పావనం చెల్లిస్తున్నాను నాయన. కేవలం మీ కృపా కనికరము దయా వాత్సల్యతను బట్టి భూమి పునాదులు వేయబడకనిపై మీ ప్రియకుమారుని ప్రశస్తమైన రక్తంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆ భయంకరమైన నరకం నుంచి, సైతాన్ యొక్క చేతుల్లో నుంచి, ఈ లోకం నుంచి మాకు అనుగ్రహించిన విడుదల విమోచన బట్టి వందనాలు. మాకు అనుగ్రహించిన రక్షణానందాన్ని బట్టి, పాప క్షమాపణ, మారు మనసుని బట్టి వందనాలు ప్రభా. కృతజ్ఞత కలిగి జీవించట్లో సహాయపడండి ప్రభా. ఇక ఎల్షదాయ్, ఇక నర్సాపురంలో ఎల్షదాయ్ ప్రార్థనా మందిరాన్ని మీరు ఒక ఉద్దేశంతో భూమి పునాదులు వేయబడకనిపై ఏర్పరచుకున్నందుకై వందనాలు. మీ ప్రశస్తమైన రక్తం చేత కనుగొన్న బిడ్డలను బట్టి వందనాలు. స్త్రీలంగాను, భార్యలంగాను, తల్లులంగాను ప్రభా ఇది మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. కీర్తనలో 116వ అధ్యాయము 1-2 వచనాలు. దావీదు దేవుని ఆత్మ చేత నింపబడి, కీర్తన గ్రంథమంతా అన్ని రాశాడు కానీ ఏందో నాకు కట్టేసినట్టుంది. ఎప్పుడు మైక్ ఇక్కడ పెడతారు కదా. యెహోవా నా మొరను నా విన్నపమును ఆలకించున్నాడు, కాగా నేను ఆయన ప్రేమించున్నాను. ఆయన నాకు చెవి ఎగ్గను, కావున నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టేది. ఎందుకంటే దావీదు తన జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు, అనవసరంగా నిందలు, అవమానాలు కదండి. చాలామంది యోగు వెళ్ళాడు, ఇంకొంతమంది సేవకులు భక్తులు వెళ్ళారు, కానీ దావీదైతే ఒక పక్క ఫస్ట్ మామ తరుముతా ఉన్నాడు కదండి, భార్య హేళన చేస్తా ఉంది, సొంత కడుపును పుట్టిన కుమారుడే చంపాలనుకున్నాడు కదా. అడవులెంబడి, అరణ్యాలెంబడి విశ్రాంతి లేక వెళ్తా ఉన్నాడు, కానీ దేవుని యందు నమ్మిక ఇచ్చాడు కదా. అందుకని అపొస్తలుల కార్యంలో దేవుడే దావీదు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? దావీదు నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు. ఆయన గురించి ఒకటి, ఎందుకంటే అంతగా దేవుణ్ణి ప్రేమిస్తూ వచ్చాడు కాబట్టి. అందుకే యెహోవా నా మొరను నా విన్నపమును ఆలకించినాడు, కాగా నేను ఆయన్ను ప్రేమించున్నాను. ఎందుకంటే ఆయన నాకు చెవి యొగ్గెను, కావున నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టింది. అక్షరాలుగా దావీదు తన జీవితంలో దేవుని రుజువుపరుస్తూ వచ్చాడు అన్ని పరిస్థితుల్లో కదా. మనం ఏమనుకుంటాము? నాకే కష్టాలా, నాకే బాధలా, నాకే నిందలా, నాకే. ముఖ్యంగా మనం ఏమనుకుంటాం? స్త్రీలంగా అయ్యో ఎందుకు పుట్టానో నేను ఇక స్త్రీగా కదా. ఇంతకాలం అనుకున్నారేమో, మానేసేయండి. దేవా క్షమించిన ఆయన, ఎందుకంటే ఆయన రూపంలో మనల్ని చేసుకున్నాడు, ఆయన చేతులతో చేసుకున్నాడు, ఇంకా ఆయన ఊపిరిని మనలో పోసాడు. కాబట్టి మనము ఒక అద్భుతకరమైన, ఆశ్చర్యకరమైన స్త్రీలమండి. మీరు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, ఎప్పుడు దేవుని మీద నింద మోపకూడదు. ఒక ఉద్దేశంతో ఈ యొక్క లోకంలో దేవుడు మనల్ని సృష్టించాడు. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధ గ్రంథాన్ని అనుగ్రహించి మనకు రక్షణానందాన్ని దయచేశాడు కదండి.
కాబట్టి ఇంకెంత ధన్యులం మనం. అయితే దావీదు ఇక్కడ ఏమంటున్నాడు, ఆయన ప్రేమిస్తున్నాడు. చదవండి 3-4 కీర్తనలు 116 అందరు చదవాలి. కీర్తనలు 116 అధ్యాయము 3-4 వచనాలు. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమ దుఃఖము నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామున నేను మొరపెట్టి తిని. కాబట్టి అటువంటి భయంకరమైన అంటే పాపపు ఊరల్లో నుంచి, చిక్కుల్లోంచి, మరణ బంధకాల్లో నుంచి దేవుడు దావీదును విడిపించుంటున్నాడు. కాబట్టి దేవుని ఈ అధ్యాయం అంతా మామూలుగా ఎక్కడ సిస్టర్స్ రిట్రీట్ అయినా మీటింగ్ అయినా చదివిపిస్తాను, కానీ టైం లేదు కదా మనకు. కాబట్టి ఈ 2 వచనాలే చదువుకుందాం ఇప్పుడు. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. కాబట్టి నా సాక్ష్యం ఎవరు వినింటారు కదా, ఒక సిస్టర్ విన్నారు. సంగారెడ్డిలో వచ్చినప్పుడు 3 months దాకా అక్కడ చెప్పా. సరే, నేను కూడా నామకార్థ క్రైస్తవ కుటుంబం, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి నా టెస్టిమనీ కొంచెం చెప్పేస్తాను. నామకార్థ క్రైస్తవ కుటుంబంలో జన్మించు. నామకార్థ క్రైస్తవ కుటుంబం అంటే బొట్టొక్కటి తక్కువ ఉండదు కదండి. ఆచారాలు, అలవాట్లు, పద్ధతులు అన్నీ చేస్తారు. ఇప్పుడు బాగా దొరికింది అది టిక్కా కదా, పెట్టుకుంటారు, ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకొని ఇక్కడ పెట్టేసుకుంటారు కదా. కాబట్టి ఆచార రీతిగా, అలవాటు రీతిగా జీవించేది నామకార్థ క్రైస్తవ జీవితం కదా. బైబిల్ క్రిస్మస్ మాత్రము గూట్లో పెట్టింటారు కదా, షెల్ఫ్లో తీసుకొని వెళ్ళే వాళ్ళు కదా, లేకపోతే ఈస్టర్కి తీస్తారు అంతే. అది ఎట్లే పెట్టింటారు కదా, దుమ్బట్టింటారు, చెదలు పడతాయి. కానీ మేము నామకార్థ క్రైస్తవ కుటుంబంలో జన్మించినా, మా ఇంట్లో మా నాన్నమ్మ మా అమ్మ భక్తి పరులు, అంటే రక్షణ ఆనందాన్ని ఎరిగిన వాళ్ళు. చర్చికి వెళ్తున్నారు, ఎందుకంటే మా చర్చి పాస్టర్ ఎప్పుడంటే ఇది 1960 సంవత్సరం సంగతి నేను చెప్తున్నా. కాబట్టి అప్పుడు ఆ యొక్క ప్రతి వారం వచ్చి బైబిల్ చదివారా, వాక్యం చదివారా అన్నీ అడుగుతాడనమాట. కాబట్టి ఇప్పుడు కూడా పాస్టర్లు అందరూ అలాగనే అంటే రక్షణానందాన్ని గురించి చెప్తున్నారు, కానీ తర్వాత కొంతమంది చెప్పేవాళ్ళు కాదు. కాబట్టి అలాగా ఇంట్లో తప్పకుండా అందరికి బైబిల్ ఉంటుందండి. తర్వాత ఫ్యామిలీ ప్రేయర్ తీసుకుంటారు. ఎవరండి? మేము నామకార్థ క్రైస్తవులు. తర్వాత ఒక్కొక్క రోజు ప్రార్థన చేయాలి. మా అమ్మకు మేము 7 ఒక్కొక్కరు ప్రార్థన చేయాలన్నమాట. అయితే అలాగా ఉన్నప్పుడు సడన్గా నాకు 6th క్లాస్కి వచ్చాడండి. మా నాన్నగారు హార్ట్ అటాక్తో మరణించారు. మాది కర్నూలు, ఇక్కడ నుంచి 200 కిలోమీటర్లు ఉంటుంది ఆన్ ద వే టు బెంగళూరు. సౌత్ ఇండియాకి వెళ్ళాలంటే అట్లా, మీకు వెళ్ళిన వాళ్ళకు తెలుస్తుంది కదా. అయితే అక్కడికి వెళ్ళిన మా నాన్నగారు క్వార్టర్స్ ఇచ్చారు, గవర్నమెంట్ క్వార్టర్స్. ఇంకా చనిపోయినాక కాల్ చేయాలి కదండి. అందుకని మేమేం మా అమ్మ వాళ్ళు ఏం చేశారంటే, మాది స్టేషన్ దగ్గర మాకు ఇండ్లు ఉన్నాయన్నమాట సొంత, అక్కడికి షిఫ్ట్ చేశారు. మా సొంత ఇంటికి ఇలాంటి మన ప్రార్థనా మందిరం, మాది యెరూషలేం ప్రార్థనా మందిరం. కాబట్టి అది ఎంత 1 కిలోమీటర్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే. అయితే మా అక్క అప్పుడు డిగ్రీ చేస్తూ ఉంది. వాళ్ళ స్నేహితులందరూ ఏం చేశారంటే, రావే హెబ్రోన్ నుంచి ఆంటీ వాళ్ళు వస్తున్నారు, చక్కగా పాటలు పాడతారు, చక్కగా వాక్యం చెప్తారు, పోయి వాక్యం విందాం, పాటలు నేర్చుకుందాం అని రావే అని తీసుకుపోయారు మా అక్కను. అంతే అండి, మా అక్క వెళ్ళి అక్కడ మారు మనసు పొందింది. అంతే అండి, ఇంటికి వచ్చింది. ఎవ్వరు ఈ ఆదివారము చర్చికి వెళ్ళకూడదు, అందరూ యెరూషలేం ప్రార్థనా మందిరానికి రావాల్సిందే, అదే నిజమైనది అని
ఇంకా మా అమ్మ మా నాన్నమ్మకు ముందే తెలుసు కాబట్టి వాళ్ళు ఏమనలే గమ్మున్నారు. అలాగా వెళ్ళేదానండి. వెళ్ళి ఫస్ట్ జస్ట్ నాకు పాటలు అంటే చాలా ఇష్టం కాబట్టి పాటలు అయిపోతాయి కదండి. పాటలు అయితేనే నేను ఇంటికి వచ్చేదాన్ని, ఎవరేమనేవాళ్ళు కాదు. తర్వాత అమ్మా నువ్వు అట్లంతా వెళ్ళకూడదు, సండే స్కూల్లో కూర్చోవాలా అనేవాళ్ళు. సరే సండే స్కూల్లో కూర్చునేదాన్ని. సండే స్కూల్లో నాకు ముందే అండి నేను చెప్పా కదా, అక్కడ క్వార్టర్స్లో ఎక్కడైతే గవర్నమెంట్ క్వార్టర్స్లో అక్కడ మిషన్ ఎక్కడెక్కడైతే చర్చి పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ వచ్చి క్రిస్మస్కి ఏం పెడతారు, ఆ పోటీలు ఈ పోటీలు కదండి బైబిల్ మీద. ఏంటి కీర్తనలు 119 రోమీలకు రాసిన పత్రిక 8 పెద్ద పెద్ద అధ్యాయాలంతా ముందే నాకు కంటతో వచ్చేసింది. కాబట్టి నాకు అదేంటో చిన్నప్పటి నుంచి దేవుడు ఉద్దేశంలో ఉన్నాను కాబట్టి ఆశ మక్కువ దేవుని యొక్క వాక్యం నేర్చుకోవాలా అనేది. కాబట్టి అలాగ అన్ని అన్ని ప్రైజెస్ అన్నీ నాకే వచ్చేవి. అలాగనే సండే స్కూల్కి వెళ్తాం కదా, గబగబా అన్ని రాసి కంటతో వాక్యం చెప్పి వెళ్ళిపోయాను మళ్ళీ ఇంటికి. ఇంకా కొంచెం పెద్దగా అయినాక నా పేరు జెమ్మీమా, అంతా జెమ్మి అంటారు. కాబట్టి నువ్వు అమ్మా నువ్వు ఇంటికి పోకూడదు, మందిరంలో కూర్చోవాలన్నారు. సరే ఫస్ట్ కూర్చునేదానండి, గట్టిగా పాటలు పాడతాను, గట్టిగా వాక్యం ఇక్కడ బైబిల్ ఎక్కడ తీయాలో వెంటనే తీసేస్తా. సేవకుడు ఎవరో బోధకులు వచ్చిన వాళ్ళంతా వాళ్ళు చెప్పకముందే వాక్యం తీసి చదివేస్తాను. కాబట్టి ఇక్కడి నుంచి మా సేవకుడు కూడా బాగా వాక్యం చెప్తారు. కాబట్టి వాక్యం అంటే చాలా నాకు ఇంకా ఎక్కువ ఇష్టం అయిపోయింది. ఇంకా నాకు బాగా అంటే వాక్యం ఎక్కడుందో ఎలా ఉండాలో అంత తెలుసు. కానీ ఏం లేదండి, నాకు మారు మనస్సు లేదు. అలానే కాలం గడుపుతా ఉన్నా. తర్వాత హెబ్రోన్ నుంచి ఎవరైనా సేవకులు ముఖ్యంగా భక్సింగ్ గారు సౌత్ ఇండియా క్యాంపెయిన్ పోవాలంటే కర్నూలు ఆ రాత్రి ఉండి వెళ్ళేవారు అనమాట. ఆయన వాక్యాలన్నీ విన్నానండి. తర్వాత ఇంకేంటి, ప్రపంచం నుంచి వచ్చిన బోధకులందరూ ఫస్ట్ హెబ్రోన్లో వాక్యం చెప్తారు, తర్వాత అక్కడికి పంపిస్తారు. అదే నెక్స్ట్ అన్నమాట పెద్ద సంఘం, కర్నూలు సంఘం, యెరూషలేం ప్రార్థనా మందిరం. అలాగా వాక్యం అన్నీ రాసుకునేదాన్ని, బుక్ ఇప్పటికి కూడా నా దగ్గర. అప్పుడు 60s రాసుకున్న బుక్స్ అందరు ఏం పిచ్చిదానిలాగా ఏం అలా రాసుకుంటావు, ఏం అలా గీస్తావు బైబిల్ అంతా, ఏమో నాకు ఆశ అంటే మక్కువ, వాక్యం మీద ఆశ. కానీ ఏం లేదండి, మారు మనసు లేదు, దౌర్భాగ్యమే. ఏం తీయండి, ఎవరైనా ఒకటి తీసి చదవండి. 2 తిమోతి 3:5. ఎన్నిసార్లు సారీ పైకి భక్తి గలవారైంది దాని శక్తిని ఎరగని దాన్నైన దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చాయండి. మందిరంలో అన్ని మా మందిరం ఇక్కడ నుంచి ఇది త్రిబుల్ ఉంటుందండి. ఇంకా ముందే అన్ని మీటింగ్లకు వెళ్ళేదాన్ని, అర్ధగంట ముందే వచ్చి చక్కగా ఊడ్చేసి చేపలు వేసేదాన్ని. ఏంటో దేవుని మందిరంలో నేను వెళ్ళి దేవుని కొరకే జీవించాలనే ఆశ చిన్నప్పటి నుంచే దేవుడు నాకు పుట్టించాడు అనమాట. అలా కాలం జరుగుతూ ఉంది. అయితే మారు మనసు, పైకి భక్తి అనమాట. అన్ని పనులు, ఏ పనైనా నన్ను, మా అక్కను, మా తమ్ముడిని, ఇంకా 2-3 గర్ల్స్ ఉంటే వాళ్ళని పిలిచేవాళ్ళు కాబట్టి వెళ్ళి చేసేవాళ్ళం. అలా జరుగుతున్నప్పుడు ఒకసారి ఇలాగనే యవనస్తురాండ్ల కూడిక శనివారం జరుగుతుంది. ఫస్ట్ 10 మంది వచ్చేవాళ్ళు. తర్వాత నేను నా ఫ్రెండ్సే వెళ్ళి అందరిని పిలుచుకొచ్చేవాళ్ళం. కర్నూలులో పిలుచుకొస్తే దాదాపు 100 మంది అయినారండి. చాలా చక్కగా అక్కడ ఒక డాక్టర్ గ్రేస్ అని ఉండేది, తను చక్కగా వాక్యం చెప్తుంది, మిగతా ఆంటీ వాళ్ళు కూడా వాక్యం చెప్తారు. అయితే అలాగ అయిపోయింది. ఏదో పని ఉంటే నేను చేస్తా ఉన్నాను అనుకుంటా. అప్పుడు సేవకురాలు అక్కడ గేటు దగ్గరికి వచ్చి జెమ్మి అని పిలిచింది. ఏమక్క, నేను అనుకున్నాను ఏదో పని ఉంటుంది కదా, పని చెప్పడానికి పిలుస్తుందని. ఏమక్క అనుకుంటే వెళ్ళాను. ఏమని తెలుసా, మారు మనసు పొంది. అంతే, అయిపోయిన పని కదా. పైకి భక్తి గల దాన్ని దాని శక్తిని ఎరగని దౌర్భాగ్యమైన జీవితం.
దేవుణ్ణి మోసపరుస్తూ నన్ను నేను మోసపరుచుకుంటూ విశ్వాసులను మోసపరుస్తూ ఎవ్వరు అడగరండి. జమీను మారు మనసు పొందినామని ఎవ్వరు అడగరు. ఎందుకంటే చక్కగా ఏం చేస్తున్నా నేను పనులు చేస్తున్నా, వాక్యం చదువుతాను, పాటలు పాడుతాను, సువార్తలకు వెళ్తాను, అట్లనే అన్నీ చేస్తున్నాను. ఇంకా ముందే మారు మనసు పొంది ఉంటుంది అనుకుంటారు అందరు కదండి. అలాగా ఉన్నది నా జీవితం. అయితే అక్క అది అంతే అండి, తల ఉంచుకొని ఏడుస్తున్నా, వణికిపోతా ఉన్నా. ఏమనుకుంటారండి అక్కడ ఉండేది గర్ల్స్ అంతా నా క్లాస్మేట్స్, ఇంకెవరండి నా రిలేషన్సే, అందరూ నాకు చాలా దగ్గర వాళ్ళు. ఏమనుకో ఇన్ని రోజులు చెప్పి మారు మనసు పొందింది అనుకున్నాం. మారు మనసే కొన్ని వేషధారణ జీవితాన్ని జీవిస్తూ వచ్చాం. అయితే అక్క ఏం బైబిల్ తీసి చదవలే, ఆమె బైబిలే తెచ్చుకోలేదు అసలు. అందరినీ పలకరిద్దామని బయటకు వచ్చింది. అయితే తన నోటితోనే సేవకులకు ఉడికినే వచ్చేస్తుంది కదా వాక్యము. తెలుసు కదండి, సామెతలు 29:1 ఎన్నిసార్లు గద్దించినను లోపండి వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. దయచేసి ఏమనుకోద్దండి, సామెతలు 29:1 ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. కాబట్టి అబ్బా ఇంకా భయం వేసింది. దీనికంటే నాకేం భయం వేసింది తెలుసా, గేట్ దాటి వెళ్తే యాక్సిడెంట్ వేస్తే ఏమైపోతానండి? గట్టి చెప్పండి. చనిపోతాను. ఏమవుతాను? ఎక్కడ పోతాను? అంత అది కూడా తెలుసు మళ్ళీ నాకు. కాబట్టి ఇంకా వణుకుతున్నాను, భయం వేసి ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం. ఇట్లా ఇంకా అంతే, అట్లే ఏడ్చుకుంటా దాటిన గేట్ దాటి రోడ్డు మీద ఏడ్చుకుంటూనే వెళ్తా ఉన్నానండి. ఇల్లు వచ్చేసింది దగ్గరేగా. గదిలోకి వెళ్ళి తలుపేసుకొని మోకరించి, యేసు ప్రభువా ఇన్ని ఏళ్ళు నిన్నో మోసకరమైన జీవితాన్ని నేను జీవిస్తూ మిమ్మను మోసపుడుస్తూ వచ్చాను. తర్వాత విశ్వాసులను, తర్వాత నన్ను నేను మోసపరుచుకున్నాను. ప్రభువా నా పాపాన్ని క్షమించు, మీ రక్తంతో నన్ను కడుగు, నన్ను నీ బిడ్డగా చేసుకో, నా హృదయంలోనికి రా అడిగానండి. అంతే అండి, పాప భారం అంతా దొర్లిపోయింది. తర్వాత మా సేవకుడు ఎప్పుడు చెప్పేవాడు, నాకు రక్షణ లేదు కానీ ఏమని చెప్పేవాడంటే, శరీరానికి ఎన్నిసార్లు మనం భోజనం చేస్తామండి? కంపల్సరీ. టీకి తీసుకున్న వాళ్ళు గంట తినేటోళ్ళు తింటూనే ఉంటారు కదా. కంపల్సరీ అయితే 3 పూటలు. కాబట్టి మనం కూడా ఆత్మలో దేవుని యొక్క వాక్యాన్ని చదివితే 3 పూటలు ఆత్మలో ఎదుగుతామని చెప్పాడు. ఇంకా అంతే అండి. ఆ సంవత్సరం నాకు ఇంకా రక్షణ లేదు కానీ వాక్యం 3 భాగాలు చేసి సంవత్సరం లోపల బైబిల్ ముగించేదాన్ని. కాబట్టి 1968 నుంచి ఇప్పుడు దాకా ప్రతి సంవత్సరం బైబిల్ ముగించేస్తానండి. దేవుడి యొక్క ఆశ దేవుని వాక్యం చదవాలని. కాబట్టి నేను ప్రభువుని అడిగినాను, ప్రభు మీ జీవంగల శక్తి గల వాక్కు ద్వారా నాతో మాట్లాడు అన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడినాడు. ఆ దినాన నా డైలీ పొజిషన్ ఎప్పుడు సాయంత్రం అంటే రాత్రి కదండి, రాత్రి నా డైలీ పొజిషన్ ఏమంటే అపోస్తుల కార్యము 2:21-22 ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారు ఎంతండి? 21-22 అపోస్తుల కార్యం 2 ప్రభువునా 21 ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారు ఏమవుతారంట? ప్రార్థన చేశా కదా, నాకు సరిపోలేదు. ఎందుకంటే వాక్యం చదువుతా ఉన్నాను కదా. అప్పుడు ఆ రాత్రి అయిపోయింది. ఇంకా ఉదయం దేవుడు నాతో మాట్లాడలేదంటే ఈ విషయం మాట్లాడలేదు. ఆ మధ్యాహ్నం దేవుడు నాతో మాట్లాడాడు. అందరికీ ఇష్టమైన వాక్యం యెషయా 60:1 నీకు వెలుగు వచ్చినది లెమ్మో, యెహోవా మహిమ నీ మీద ఉదయించిన. యెషయా 60:1 కాబట్టి ఇంకా గంతులు వేసినానండి. నీకు వెలుగు వచ్చినది. ఎవరండి లోకానికి వెలుగు? ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ప్రభు నాలోనికి వచ్చి నీకు వెలుగు వచ్చినది లెమ్మో, తేజరిల్లెమో, యెహోవా మహిమ నీ మీద
అబ్బా ఇంకేం కావాలా? ఆ రోజంతా పాటలు, దేవుడు ఎంత చక్కటి వాక్యం ద్వారా నన్ను ధైర్యపరిచాడు. ఆ మధ్యాహ్నం వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడి బలపరిచాడండి. ఇంకప్పటి నుంచి ప్రార్థన చేయడం, అప్పటి నుంచి ఎక్కువగా దేవుని సన్నిధిలో వేచి ఉండడం, దేవుని చిత్తానికి అనుగుణం ప్రతిదీ దేవుని చారంగా చెయ్యాలా ప్రభువా, నాకు నేర్పించినానా, నాకు తెలియదు దేవా యేసయ్యా అని ప్రార్థన చేసుకుంటూ వస్తా ఉన్నాను. ఇంకా ఎక్కడ సువార్తలు అంటే ఏంటండి? ఇప్పుడంటే అన్ని సంఘాల్లో ఏమున్నాయండి, వెహికల్స్ ఉన్నాయి కదా, బస్సెస్ ఉన్నాయి, వ్యాన్స్ ఉన్నాయి కదా. ఆ దినాల్లో ఏముండేవి కాదు. ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామం వెళ్ళాలంటే నడిచి వెళ్ళాలా. కాబట్టి ఉదయం బయలుదేరితే సాయంకాలంకి 6 గ్రామాలు 8 గ్రామాలకు వెళ్ళి వచ్చేవాళ్ళం. వచ్చిన వెంటనే ఒకటి నాకు దేవుడు ఆ యొక్క మోకాలు నుంచి ఈ ఈ పిక్క ఉంటుంది కదండి, పిక్కనేనా అనేది భయంకరంగా ఎట్లా అంటే సుత్త తీసుకొని కొడితే ఎట్లనో అలాగనే రోకలు బండ తీసుకొని కొడితే ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పి ఉండదు. భయంకరంగా ఏడితే మా ఇంట్లో ఏమో తిట్టేవాళ్ళు, నిన్ను ఎవరు పొమ్మన్నారు, నీకేం పట్టింది పోవడానికి? ముసలాళ్ళు అంటే సువార్త తీసుకుంటూ పోతారు. నీకేం పట్టింది, చిన్నదానివి యవనస్తురాలు, నీకేం పట్టిందంటే ఎందుకు పోతావు నువ్వు? ఆహా అంతే అండి. 2 రోజులు ఇంకా మళ్ళీ పోయేది లేచి సువార్తలకు. అలాగా పోతాను. కానీ ప్రార్థన చేస్తా వచ్చాను, ఇప్పుడు ఈ నొప్పులు తీసేనాయన. నేను ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్, అంటే షుగర్తో 30, ఇప్పుడు రేపు మార్చి వస్తే 30 సంవత్సరాలు అవుతుందండి షుగర్ వచ్చి నాకు. ఈ నొప్పులు వేరే, అప్పుడు వచ్చిన నొప్పులు వేరే. కాబట్టి దేవుడు స్వస్థపరచు యెహోవాగా రుజువుపరచుకోవాలని నాకు ఆ నొప్పులు తెచ్చాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా క్లాస్మేట్స్, నా యొక్క ఫ్రెండ్స్, తర్వాత నా యొక్క బంధువులు అందరూ బ్యాప్టిజం తీసుకున్నారు. నేనే బ్యాప్టిజం తీసుకోలేదు. ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడాలి. అప్పుడే అందరూ అడుగుతారు, జన్మ బ్యాప్టిజం తీసుకోవా, ఇంకెన్ని ఏళ్ళు ఉంటావు అట్టనే. వాళ్ళు తీసుకొని 1 సంవత్సరమే అయింది, కానీ ఒకటే అడుగుతా ఉంటే అప్పుడు నేను ప్రార్థన చేశాను. 1969 ఏప్రిల్ నెల నేను మారు మర్చిపోయాను. 1971లో దేవుడు నాతో మాట్లాడితే నేను బాప్తిస్ట్ సాక్ష్యంలో సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. కానీ బాప్తిస్ట్ సాక్ష్యం ఇచ్చినాక దేని కొరకు కాసుకుంటామండి? హస్తనిక్షేపణప్పుడు ఏమిస్తారు? దాని కొరకు కాసుకుంటాం. ఏం వాగ్దానం? నిజంగా నువ్వు దేవుని మీద ఆశ కలిగి, నేను అసలు వాగ్దానాల మీదనే చెప్దాంలే అని అనుకున్నాను. కానీ దేవుడు సాక్ష్యం చెప్పమని, ఎందుకంటే మీ అందరు ఎప్పుడు వినలేదు కదా. కాబట్టి ఆ యొక్క వాగ్దానం కొరకు నేను కాచుకున్న. ఏమిస్తాడు దేవుడు నాకు వాగ్దానం? నా వాగ్దానం ఏంటంటే ఇప్పుడు అంటే అప్పుడే ఇచ్చేస్తారు కదండి, ఇక్కడ నిలబెట్టి అడుగుతారు అందరినీ గ్రూప్గా. అప్పుడు ఒక్కొక్కరిని అడిగేవాడు పర్సనల్గా కదండి. హస్తనిక్షేపణ అప్పుడు కాదు, ఇప్పుడే ఇచ్చేస్తున్నారు ఇప్పుడు. కాబట్టి కాసుకోన్న హస్తనిక్షేపణ అయిపోతుంది. వాగ్దానంగా కళ్ళు తెరిచి చూడాలనుకుంటే ప్రార్థన చేస్తా ఉన్నాడు సేవకుడు. కాబట్టి ప్రార్థన అయితేనే తెలిసి చూస్తున్నాం. న్యాయాధిపతులు 6:12 పరాక్రమ గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడైనాడు. ఇంకా చూడండి ఎంత ప్రభువా, నీవు పరాక్రమం గల బలాఢ్యురాలవా అని నన్ను అంటున్నావు, నాకు తోడైనావు. ఈ నొప్పులేంటి నాయనా, ముట్టి స్వస్థపరచు అని ప్రార్థన చేస్తూ వచ్చానండి. నిజంగా నమ్ముతారో నమ్మరో, ఒక వారం 10 రోజుల్లో నొప్పులు ఎక్కడ పోయినాయండి. ఇప్పుడు దాకా నొప్పులు రానేది. ఎవరండి అయినా స్వస్థపరచు. నువ్వు నమ్మితే దేవుడు వేరే ఏ రోగమైనా పర్లేదండి, ఏ రోగమైనా పర్లేదు. నాకు ఇక్కడ 3 బిడ్డలు సీజర్ అంటే సిజేరియన్ ఆపరేషన్లే. ఇక్కడంతా అన్ని కట్లే ఉంటాయి. ఇక్కడ గాల్ బ్లాడర్ ఆపరేషన్ 3 కట్లు, ఇక్కడ 3 హార్నియా ఆపరేషన్. కాబట్టి అన్నిట్లో దేవుడు ఇంతవరకు నాకు 71 సంవత్సరం నాకు. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా కదా. మన నమ్మికను బట్టి దేవుడు మనల్ని గణపరుస్తాడండి. మనం ఎవరండి? మనం విశ్వాసులమా?
ఏం ప్రార్థనా మందిరం పేరు? ఎల్ షదాయ్ కదా. ఎల్ షదాయ్లో ఉన్న విశ్వాసిని జ్ఞాపకం చేసుకో, ఎప్పుడు మర్చిపోవద్దు. కాబట్టి విశ్వాసం అయితే రుజువుపరచు. మరి నీ ప్రభువును, నీ తండ్రిని, నీ రక్షకుని, నీ విమోచకుని, పాపం నుంచి, శాపం నుంచి, భయంకరమైన నరకం నుంచి నీకు విడుదల, విమోచన అనుగ్రహించాడు కదా. మనం రుజువుపరచాలా. ఇచ్చిన వాగ్దానం ఏదో తీసుకొని ఆడబోయి మళ్ళీ ఇది బాగాలేదు మళ్ళీ చుట్టూ తిరుగున్నా. ఈ 50 సంవత్సరాలు చూసినానండి చాలా మందిని నేను. అది తీసుకుంటారు, అయ్యో ఏందా ఏం బాగాలేదు ఇది వాగ్దానం అని మళ్ళీ చుట్టూ తిరిగిపోయి మళ్ళీ వస్తారు. అది సరిపోదు, మళ్ళీ ఆదివారం ఇస్తారు కదా, మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకోటి తీసుకుంటారు. అట్లా కాదు కదా, ఒక్కటి తీసుకోండి, దేవుడు చూపిస్తాడు. దాన్ని మనం నమ్మాలా, మనం విశ్వసించి దాన్ని చేపట్టాలా. దేవా నువ్వు తప్పక నా జీవితంలో నెరవేరుస్తావు. ఇదేదో పోయింది, నేను ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం పెట్టుకోడు. సరే, కాబట్టి ఆ వాగ్దానాన్ని అక్షరాలుగా దేవుడు నెరవేర్చినాడు. తర్వాత ఇంకా దేవుని యొక్క సేవకు పిలుస్తా ఉన్నాడు నన్ను. పోవాలంటే మా ఇంట్లో మా నాన్నమ్మ మా అమ్మ అస్సలు ఒప్పుకోలేదు. పాపం బలహీనలు కదండి. మా అక్కేమో డిగ్రీ అయిపోయింది, ఎంఏ అయిపోయింది, బిఎడ్ అయిపోయింది. తను ఇక్కడే శంషాబాద్ దగ్గర తనకు ఉద్యోగం వస్తే అక్కడికి వచ్చేసింది. ఇంకా నేను మా తమ్ముడే అన్ని పనులు చేయాలా. మా తమ్ముడు నాకు సాయం చేసేవాడు అన్నమాట. ప్రార్థన చేసుకునేదాన్ని, ప్రభువా ఎట్లా చేయాలా నాకు నేర్పించు అని. సువార్తలకు వెళ్ళేదాన్ని కదండి. సువార్తలకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, విలేజెస్లో ఏం చేస్తారు, గాజులు వేసుకొని ఏం లేవు. అయ్యో ఇంత చిన్న పాప ముండ మోసింది అని అందరు విలేజ్ మా టీచర్ ఒక ఆమె ఉండేది, ఆమె ఎల్డర్ భార్య. వాళ్ళు మస్తు ఆస్తి అండి. 4 బంగారు చైన్లు వేసుకొని వస్తుంది స్వాతకి. ఇక్కడి నుంచి ఇక్కడికి బంగారు గాజులు, ముక్కు పొడక అన్నీ పెట్టుకొని స్వాతకు వస్తుంది. ఆమె నా యొక్క 2nd క్లాస్ టీచర్ జమ్మి. ఆమె నా పార్ట్నర్. ఆమె జమ్మి నీకు 2 గాజులు ఇస్తా, ఒక చైన్ ఇస్తా, వేసుకో. వాళ్ళు చూడు ఎంత భయంకరంగా అంటున్నా, ముండమోసింది అంటున్నా. ఏం టీచర్, నేను టీచరే అంటావు. నేను ఏం టీచర్, ఆమె వాళ్ళు చెప్తే నేను ముండమోస్తాను ఏమన్నా కదా. అబ్బా నేను వేసుకోను, నేను ప్రభుకు వాగ్దానం చేసినాను, నేను వేసుకోనంటే దేవుడు నాతో మాట్లాడినాడు టీచర్, నేను తీసేసినాను కాబట్టి నేను ఇంకా వేసుకోను అని చెప్పేసిన. ఇంకా ఎంత బతుకులాడిందో అంటే అనుకున్నారు, మనకేం పట్టింది కదా. ఏం మనుషులు అంటే మనకు తగులుతుందా కదా. ఏంటి సంఖ్యాకాండము 23:8 తీసుకుని చదవండి. సంఖ్యాకాండము 23:8. ఏమని చెప్పించే మనకేం తగులుతుందండి. ఏం తగ్గదు, జ్ఞాపకం చేసుకోండి, రుజువుపరచండి. ఇప్పుడు మీరు ఏమని శపింపగలను, దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను, అబ్బా ఎన్ని మాటలు అంటారు కదండి. ఏం తగలవండి, మనకు ఎందుకు తగులుతాయండి. మనం సర్వ సృష్టికర్త యొక్క బిడ్డలము, సజీవుడైన దేవుని బిడ్డలం, ఏం తగలవండి. ఇట్లనే మేము 31st నైట్ ఒక 3 years బ్యాక్ అనుకుంటా వనస్థలిపురం 31st నైట్ వేసారు మమ్మల్ని అక్కడికి. ఫస్ట్ వాగ్దానాలు తీసుకొని 4 గంటలకు మమ్మల్ని ఒకరు ఇంట్లో పెట్టినారు. ఇంకా మందిరంలో ఫ్యామిలీ క్వార్టర్స్ కట్టలేదు. అయితే మేము పోతాను, నేను బ్రదర్ ఇద్దరు పోతా అంటే ఆ ఇంటమ్మ కొట్లాడుకుంటా ఉన్నారు. పొద్దున్నే 4 గంటలకు బ్రదర్ చూశారు. ఇంకంతే. ఎందుకు కొట్లాడుకుంటున్నారంటే మధ్యలో నిమ్మకాయ, ఇంకేమి పచ్చిమిరపకాయల పసుపు అన్నీ వేసి పెడతారు కదా. బ్రదర్ చూసా, దీని కొరకు కొట్లాడుతుండ్రా వీళ్ళని ఒక్క కాలుతో ఒక్కటి అన్నాడు ఆ నిమ్మకాయని. అది ఆడిపోయి పడిపోయింది. ఆమె వచ్చి, అయ్యా నీ చేతిలో ఏముందయ్యా అని అడిగింది. నా చేతిలో భయం. అందుకే అయ్యా మీకంటే ధైర్యం ఉందయ్యా, మాకు ధైర్యం లేదు. వాళ్ళకి తెలుసు పాపం సైతాన్ ఏం చేసింది, గుడ్డితనాన్ని
కలగజేసింది. పాపం దేవుని యొక్క ఉద్దేశంలో సంకల్పంలో ఉంటే ఆ మనోనేత్రాలు దేవుడు వెలిగిస్తాడు. దేవుని దయ మనల్ని వెలిగించాడు కదండి. మీరు అంటున్నారు హిందువులని, నేను చెప్తాను నేను నామకార్థ క్రైస్తవులు కదా, నేను అస్సలు ఒప్పుకునేదాన్నే కాదండి. మందిరం పోతా, అన్ని పనులు చేస్తా, బైబిల్ చదువుతా, అన్ని చేస్తా. మారు మనసు పొందినావా జమ్మే అంటే మీకంటే డబుల్ మారు మనసు పొందినా అని చెప్పేదాన్ని. నేను యేసుప్రభు బిడ్డను కదా, డైరెక్ట్గా చనిపోతే పరలోకం పోతే ఇట్లే మాట్లాడేదాన్ని అండి. అందుకే అంత కఠినం చేసుకున్నాను నా హృదయం. ఎందుకంటే నా దేవుడే, యేసుప్రభువే నా యొక్క దేవుడు, నా రక్షకుడు. అంత మటుకే పాపాలు ఒప్పుకునేది లేదు కదా. కాబట్టి నామకార్థ క్రైస్తవులు మారు మనసు పొందడం చాలా కష్టం అండి హిందూస్ కంటే. నేను చెప్తా, జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళంటే నిజమే, మేమేందో రాళ్ళకి రప్పలకు పూజ చేస్తున్నాం కానీ ఈయన సజీవుడైన దేవుడని వెంటనే వాళ్ళు ఒప్పుకుంటారు కదండి. సరేలేండి. అలాగా ఆ యొక్క గ్రామాలకు వెళ్ళినప్పుడు మనల్ని ఎవరేమన్నా ఏం పర్లేదండి, ఏం శాపాలు తగవు, ఏం తగలు కదా. తర్వాత ఏమైందంటే ఇంకా దేవుడు నన్ను పిలుస్తాను, ఎక్కడ పోవాలా, ప్రతిదీ దేవుని వాక్యం ద్వారా ప్రతిరోజు వాక్యం చదువుతాను కదా. ప్రభువా నాతో మాట్లాడు. చాలా ఎంతమంది సేవకులు వస్తే, ఎంతమంది పెద్దలు ఎవరు బోధ చేసినా ఆ పుల్పిట్ మీద నాతో మాట్లాడినట్టే ఉంటుంది అన్నమాట. కాబట్టి నేను ఏదమ్మా ఇది పోయేసిందా వినబడుతుంది కదా, తీసి పడేస్తా. అంత చెమటలు వస్తున్నాయి. అదే కదా, దామ్మా. ఏమోమ్మా నేను ఎప్పుడు నేను గట్టినే చెప్తాలే. తర్వాత దేవుడు నాతో అన్ని చాలా వాక్యాలండి. ఇక్కడ ఆది కాండము, యెషయా గ్రంథము, ఇర్మియా, ఇంకా ఎక్కడెక్కడైతే పిలుపు కొరకై దేవుని సేవ చేయాలని ఎక్కడ వాక్యాలు ఉన్నాయో అవన్నీ దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. అయితే మా అమ్మ, మా నాయనమ్మ ఇంట్లో వరకు ఎవరికి ఇష్టం లేదు, ఏం పోతే ఇట్లా కష్టం కదండి. కాబట్టి దేవుడు నాతో మా సేవకుడు ఏమంటాడు, నవ్వి ప్రార్థన చేస్తాంలేమ్మా అన్నాడు. అట్టనే మా అమ్మకు కూడా చెప్పాడు, చెప్పండి అన్నా, మీరన్నా ఆమె సేవకు పోతాం, ఇక్కడ ఇంత సేవ చేస్తా ఉంది కదా అని చెప్తే ఆయన ఏమన్నాడు, నవ్వి ఆయన వెళ్ళిపోయాడు అన్నమాట. అలాగా దేవుడు మొదట నాతో దేంతో మాట్లాడాడంటే ఆది కాండము 12:1-2 అందరికీ తెలుసు కదండి. తొందర తీసిన చదవండి. ఇది ఒకటే చదువుతున్నాను ఎందుకంటే టైం లేదు మనకి. చాలా వాగ్దానాల ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు అన్నమాట. తర్వాత ఎక్కడికి వెళ్ళాలా, అంతా ఆర్గనైజర్ చాలా మంది ఉంటారు. కర్నూలు సిటీ కదా ఇప్పుడు. ఎంతమంది మా దగ్గరికి వచ్చి వాక్యం చెప్పు, మా దగ్గరికి వచ్చి వాక్యం చెప్పు, మా దగ్గర చిల్డ్రన్స్ మీటింగ్ తీసుకో, యవనస్తుల మీటింగ్ తీసుకో అన్నీ చెప్పేవాళ్ళు. పోయేదాన్ని కాదు. అయితే దేవుడు నాతో ప్రభువా నాతో మాట్లాడు అని చెప్పినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. 2 సమూయేలు 2:1 తీసిన వాళ్ళు చదవండి అమ్మా. 2 సమూయేలు 2:1 స్పష్టంగా మాట్లాడానండి దేవుడు నాతో. కాబట్టే నేను లోబడ్డా కదా. మెయిన్ సెంటర్ హెబ్రోనే కదా, అక్కడే పోయి అక్కడే సేవ చేస్తే బాగుంటుందని నా ఆశ. కాబట్టి అలాగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. చెప్పాను, వినలేదు ఎవ్వరు, వద్దు 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 అందరూ వద్దు అంటున్నారు. అయితే ఆఖరికి మా అమ్మ వాళ్ళ మేనమామ కూడా అక్కడ సంఘములో ఎల్డర్ అంటే పెద్ద, ఆయన పిలిపించి చెప్తాము, ఆయన చెప్తే ఇంటది జమ్మి అని ఆయన పిలిపించారు.
ఏం మా జమ్మి మమ్మీ తర్వాత నానమ్మ అందరు బలహీనలు, నువ్వు పోతే ఎట్లమ్మా, ఇక్కడ సేవ చేస్తున్నావు కదా అని చెప్పుకుంటా వచ్చిండు ఆయన. దేవుని వాక్యంలోనే రాసింది. యెషయా గ్రంథము చేయండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30వ వచనము 2వ భాగం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30వ వచనం 2వ లైన్. చూడండి, దేవుని వాక్యంలోనే రాసింది. జమ్మి తర్వాత నువ్వు పశ్చాత్తాపడితే బాధపడతావు. నువ్వు వెనక్కి వచ్చి ఎన్ని కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు వస్తాయి తెలుసా సేవ అంటే. నువ్వు వెనక్కి వచ్చేసే దేవుని నామానికి అవమానము, నీకు బాధ, మా అందరికి, నీకు సిగ్గు, మాకు బాధ. కాబట్టి పోద్దమ్మా అని చెప్పాడు. అయితే ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, చెప్పు చెప్పు అని. అందరు చేయాలా, అందరికి కూడా ఇష్టమే అది. 31వ వచనం అందరు చేయండి. యెషయా 40:31. అందరు చదవండి. ఇంకంతే. మా తాత ఏం చేసినాడు తెలుసా, బైబిల్ మూసేసి ప్రార్థేసి వెళ్ళిపోయాడు. ఇంకేంటండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక. 1973వ సంవత్సరం నాకు దేవుడు ఆ వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ద్వారా బలపరుస్తూ ఇప్పటిదాకా కూడా, ఇక వృద్ధాపంలో కూడా దేవుడు నన్ను ఏం చేసి అలయక కదా. ఇప్పుడు పోవడం మేము ఇప్పుడు రేపు పొద్దున్నే గోదావరి కన్నంట. అసలు మేము కొత్తకోట పోవాలి, కర్నూలు దగ్గర కొత్తకోట, అక్కడ నుంచి కర్నూలు. అయితే లేదు 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 అంకుల్, మీరు ఇక్కడ పోండి, గోదావరి కన్నా ఇంపార్టెంట్, అక్కడ స్పెషల్ మీటింగ్స్, తర్వాత సిస్టర్స్ రిట్రీట్ జ్ఞాపకం చేసుకోండి. రేపు శనివారం సిస్టర్స్ రిట్రీట్ ఉంది గోదావరి కన్నా, కాబట్టి జ్ఞాపకం చేసుకోండి మీ ప్రార్థనలో కూడా. కాబట్టి కొన్నిసార్లు అయితే 3 మీటింగ్లు ఉంటాయి. ఉదయం ఒక మీటింగ్, మధ్యాహ్నం ఒక మీటింగ్, రాత్రి ఇక్కడ హెబ్రోన్ చుట్టే. కాబట్టి మీ ప్రార్థనలో ప్రత్యేకంగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి అలయక సొమ్మసిల్లక నడిచిపోతురు. ఏంటంట, మన యొక్క శరీరంలో నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటా, మన కండరాల్లో, కీళ్ళలో, ఎముకల్లో, మూలుగుల్లో, నరాల్లో ప్రభువా నీ పునరుద్ధాన శక్తి, నీ పునరుద్ధాన బలాన్ని పోసి నన్ను జీవింపజేయి నాయనా. ఏమండి పునరుద్ధాన శక్తి. అందుకే భక్సింగ్ గారు అన్ని సంవత్సరాలు సేవ చేసి పునరుద్ధాన శక్తి రోజు కోరుకోండి. ఒకరోజు నాకు ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చే భయంకరంగా, అయ్యో దేవా ఇంక అయిపోయింది ఆ పని అనుకున్నా. మేము ఢిల్లీలో ఉన్నప్పుడే అక్కడ ఒక సిస్టర్, వాళ్ళు బాగా ధనవంతులు. సిస్టర్, నేను మీకు నీ రీప్లేస్మెంట్ అంటే అవి చిప్పలు తీసి స్టీలు పెడతారు కదా, నేనే 1 లక్ష 2 లక్షలు పెట్టి నేనే చేపిస్తాను. నేను చేయించుకోను అని చెప్పిన. చేయించుకున్న వాళ్ళు ఇప్పుడు ఎంత బాధపడుతున్నారండి. ఆ స్టీల్ అక్కడ ఉంది కదా, చిలుం పడుతుందట కదా. కాబట్టి దేవుడే, ఆమె చెప్పింటే నేను చేయించుకొని ఉంటే నా పని ఏమైపోయేది కదా. కాబట్టి దేవుడు నన్ను అలా ఆపుతా వచ్చాడు. కాబట్టి దేవుని దయ, దేవుని యొక్క కృప, దేవుని ఉద్దేశంలో మనం ఎంతగా ఆయన కొరకు వాడబడవాలనే ఆశ ఉంటే అంతగా దేవుడు మనల్ని వాడుకోవడం అద్భుతంగా వాడుకుంటాడండి కదా. మనం ముఖ్యంగా మనం ఎవరండి, స్త్రీలము, రెండవది భార్యలము, మూడవది తల్లులము, ఇంపార్టెంట్ పర్సన్స్ అండి మనము. మీరు ఎప్పుడు బాధపడొద్దండి, దిగులు పడొద్దండి. దేవుణ్ణి సజీవుడైన దేవుణ్ణి మనము రుజువుపరచాలి మన జీవితాలు. ఏంటంటే ముఖ్యంగా ఉదయం లేస్తేనే ఏం చేస్తాం, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఏంటండి అన్ని సమస్యలు కదా, అన్ని పనులు కదా, అన్నిట్లోనూ దేవుడు సహాయం చేసి నడిపిస్తాడు. అది సీక్రెట్ అన్నమాట, అది రహస్యం. ఆయన మీద ఆధారపడు. ఉదయకాలం లేచి కొంచెం 5 నిమిషాలు 10 నిమిషాలు చాలండి, మోకరించి ప్రార్థన చేసుకోండి. తర్వాత బైబిల్ చదువుకో. తర్వాత గంటలు చదివినా పర్లేదు.
ఎందుకంటే ఉదయకాలమనే దేవునికి ఇవాళ దేవుని సమయం, అప్పుడే మనను అన్నిట్లో దేవుడు కనపరుస్తుంది. నా జీవితంలో నేను రుజువుపరిచినాను కాబట్టి నేను మీకు చెప్తాను. కాబట్టి మనం ఏం చేస్తాం, టైం ఎంత అయింది, అయ్యో ఎవరు పోవాలా, భర్త ఎక్కడ పోవాలా, ఆఫీస్ పోవాలా, పిల్లలు ఎక్కడ పోవాలా, స్కూల్ పిల్లలు ఎక్కడ పోవాలా, కాలేజీ పోవాలా, అయ్యో టైం అయిపోయి ఫస్ట్ ఎక్కడ పోతాం, కిచెన్ పోయి స్టవ్ దగ్గర స్టవ్ వెలిగించి ఏం పెడతాము, పాలు పెడతాము కదండి. అప్పుడు వచ్చి ఎక్కడ మోకరిస్తాం, బెడ్రూమ్లో కదండి, మంచం దగ్గర. ఆ పాలు ఏమైపోతాయండి, అంతే. మన సైతాన్ని ఏం చేస్తుంది తెలుసా, మనల్ని అలాగా దేవుడి నుంచి దూరం చేస్తా వస్తుంది అన్నమాట. కాబట్టి ముందే ఒక 5 నిమిషాలు చాలండి, 5 నిమిషాలు ప్రార్థన చేసుకోండి, 5 నిమిషాలు వాక్యం చదువుకోండి. ఇంపార్టెంట్, దాంట్లోనే ఉంటుంది ఆ దినమంతటి కొరకు వాగ్దానము, వాక్యం. దేవుడు నడిపిస్తాడండి. మనం భర్త ఏమో ఆఫీస్ పోతాడు, పిల్లలేమో కాలేజీ స్కూల్స్కి వెళ్తారు. అప్పుడు ఏదో ఒక సమస్య వస్తుంది, ఎట్లా మనం పరిష్కరించేది, మన కొన్నిసార్లు ఏమీ తోయదు కదా. అప్పుడే దేవుడు జ్ఞానం, బుద్ధి, సామెతలు 1లో ఉంది కదా, 1-2లో జ్ఞానం ఇస్తాడు, బుద్ధి ఇస్తాడు, వివేకం ఇస్తాడు. మీకు చెప్పలేదులే, అక్కడ చెప్పే అనుకుంటా వాక్యం, అదొక మెసేజ్. ఇంకేంటి, తెలివిస్తాడు కదా. మనము దేవుని అడిగితే ఇస్తాడండి, బైబిల్లో రాసింది కాబట్టి. గుణవంతురాలైన స్త్రీ, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా ఉన్నప్పుడు కొనియాడబడతాం. చక్కగా దేవుడు అడ్వైస్, సలహా ఇస్తాడు. నా బిడ్డ ఇలా చెప్పు, నా బిడ్డ ఇలాగా నీ భర్తతో మాట్లాడాలనా, మాట్లాడు. ఆయన అరుస్తాడేమో, ఆయన నీ మీద కోపడతాడేమో, పర్వాలేదు, మెల్లగా సమాధానం చెప్పు. నువ్వు అరవద్దు దయచేసి, నువ్వు కొట్లాడొద్దు. నువ్వు ఆయన అరిస్తే నువ్వు అరిస్తే ఇంకేముంది అక్కడ కదా. కాబట్టి మన బిడ్డలు కూడా అరుస్తారు మనల్ని, అయినప్పటికీ మెల్లగా సమాధానం చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, తగ్గుతారు, మన మాట వింటారు కదా. కాబట్టి మన కుటుంబ జీవితంలో చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏం చేయాలండి, కిచెన్లో మోకరించండి. 1 నిమిషం చాలండి. యేసుప్రభువా నాకు మంచి కిచెన్ ఇచ్చినాను, ఎప్పుడైనా ప్రార్థన చేసావా. ఎంతమందికండి ఆ చిన్న ఆ గదిలోనే ఏంటి అన్ని దాంట్లో. నీకు 3 బెడ్రూమ్లు ఇచ్చాడు దేవుడు, 2 బెడ్రూమ్లు ఇచ్చినాడు, చక్కటి ఇల్లు ఇచ్చాడు. ఎప్పుడైనా వందనాలు చెప్తా, ఎప్పుడైనా దేవా నాకు థ్యాంక్స్ నాయన. ఇంకేంటండి, స్టవ్ అన్నిటి కొరకు ప్రార్థన చేయడం నేర్పించాడండి నాకు దేవుడు. స్టవ్, గ్యాస్, లైటర్, గిన్నెలు, ఇంకేంటండి, పిండి పిసుకు తొట్టియు, నూనె బుడ్డి అయిపోదండి. స్టీవెన్ గారు ప్యాకెట్ తెచ్చి పెడితే ఎన్ని రోజులు తరగనే తరగదు అది. నూనె ప్యాకెట్ తెచ్చి పెడితే నువ్వు విశ్వసించు, ప్రార్థన చేసుకొని, ఎందుకంటే వాక్యంలో ఉంది కదా, ఆ విధవరాలు ఏం చేసింది, ఆ అప్పం చేయడానికి ప్రార్థన చేస్తే ఏమవుతుందండి, తర్వాత ఏమీ దేవుడు దాంట్లో రుచి పోస్తాడు, తర్వాత ప్రేమ పోస్తాడు. ఏదో భర్తకు బిడ్డలకు ఏదో చెత్త చేసినట్లు వేయకూడదండి, దయచేసి జ్ఞాపకం చేసి. ఆ రోజు ధవల సింహాసనంతా దేవుడు నిన్ను అడుగుతాడు. కొంచెం ప్రార్థన చేసుకొని చేస్తే ఏమవుతుంది, అదే రుచి. అబ్బా ఏం బలుంది ఈరోజు కూర, ఏం బలైంది, మీ వాళ్ళే చెప్తారు. అన్నిటికీ ప్రార్థన చేస్తాండి. చేపలు, మటన్, ఫిష్, రొయ్యలు, క్రాబ్, ఇంకేంటండి, చికెన్, ఇంకేంటి, అన్ని కూరగాయలు. స్టవ్ అంటించక ముందు దీక్ష పెట్టినప్పుడు కుక్కర్, అన్నిటి కొరకు ప్రార్థన. ఏమంటే ఢిల్లీలో అంటారు, ఏమంటే ఇంత రుచిగా చేస్తావు మాకు రాదంటే ప్రార్థన చేయండి అని చెప్తారు కదా. దేవుడు ఎందుకు పోయిందండి, రుచి పోస్తా, ఎట్లా చేయాలో కూడా నేర్పిస్తాడు సన్నా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన చేసి చేయడం. వంట కానీ ఏదన్నా కానివ్వండి, ఏ సమయం, ఎందుకంటే మనం స్త్రీలకే, భార్యలకే, తల్లులకే ఎక్కువ సమస్యలు కదండి. ఎక్కడి నుంచి వస్తుందో ఇక సమస్య అర్థమే కాదు, కొన్ని అయితే అస్సలు అర్థం కాదు, ఏంటి ఇది అని, ఏంటి సమస్య.
ప్రభువుని అడుగు. ఆ రోజు వాగ్దానం ఇస్తాడు ప్రభుని. ఆ వాగ్దానం చేపట్టి ముందుకు సాగు. అలాగా క్రైస్తవ విశ్వాస జీవితాన్ని సునాయాసంగా నువ్వు జయించేదానివా ఉంటావు. జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పుడు బక్సింగ్ గారు సిస్టర్స్ మీట్ జరిగేది అప్పుడు 70s డేస్ ఆంటీ తెలుసు కదా, సౌమ్య ఆంటీ వాళ్ళ అక్క, తెలిసిన వాళ్ళకు ఆమె ఇన్ఛార్జ్. పోయి బక్సింగ్ గారి దగ్గరికి, బ్రదర్ దయచేసి ఈరోజు సిస్టర్స్ రిట్రీట్లో మీరే వాక్యం చెప్పాలి. బక్సింగ్ గారే చెప్తారు. అందరి స్త్రీల గురించి చెప్తాడు, కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మగ్ధలేనే మరి. ఎవరండి? ఏం చేసిందామె? సమాధి ఎప్పుడు పోయిందండి? మనం డే టైం పోవడానికే భయపడతాం కదా. ఆమె పెందల ఎప్పుడు పోయిందో ఏమో, 3కో 4కో కదండి. కాబట్టి పోయి ఏంటంటే ఎందుకు పోయిందామె? దేవుని మీద మక్కువ, దేవుని మీద ప్రేమ. నీవు దేవుని మీద మక్కువ ప్రేమ ఉంటే ప్రాణం చేసుకుంటావు, వాక్యం చదువుతావు. ఏమండి సరేనా? నీకు దేవుని మీద మక్కువ ప్రేమ ఉందని రోజు దేవుడు చెప్తాడు కదా. ధవరసింహ అంతా చెప్పేస్తారు. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. మలాకి 3లో ఉంది కదా, గ్రంథములు జీవ గ్రంథం కాదు, దాంట్లో మన పేరు రాసింది. పాపాలు ఒప్పుకున్నప్పుడు గ్రంథాలు ఉంటాయి, కొన్ని దూచలు వాటిని తెరుస్తారు. మనదంతా దాంట్లో రాసి పెట్టి కాగితాలు ఉన్నాయో లేవు అదే చెప్తుంటాడు స్టీవెన్ గారు కదా. ఎవరు ఒక యెహోవా భయభక్తులు కలిగిన వారు ఒకరొకరు మాట్లాడుకొనుట ఆలకించి ఏంటంట గ్రంథాల్లో రాస్తాడంట. కాబట్టి జాగ్రత్త అండి. ఇప్పుడు దాకా అయిపోయింది లేండి. ఇప్పుడన్నా మనము దేవా క్షమించు నాయన, ఇంకెక్కువ మాట్లాడాలి, ఎక్కువ తలంచను. బాగా సైతాను మనకేం తెచ్చిపెట్టింటండి? ఫోన్ కదా. చూడొద్దని కాదు, మంచి విషయాలు చూడాలంటే చూడొచ్చు, మాట్లాడాలంటే నీ ఇష్టం. సైతాన్ అట్లా అది తిప్పితే అట్లే వస్తాయి అవి కూడా. చూడు 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 అంటుంటుంది కదా. అట్లా మనల్ని పాపానికి లాగి సమయాన్నంతా వ్యర్థపరుస్తుంది, బాధేస్తుంది కదా. కాబట్టి దయచేసి స్త్రీలారా, భార్యలారా, తల్లులారా, మనము ఎంతో ప్రాముఖ్యమైన వ్యక్తులము. జ్ఞాపకం చేసి ముఖ్యంగా స్త్రీలు. అందుకే అంటాడు కదా, ఏమంటాడు ప్రభు సెలవులో ఉన్నప్పుడు? యెరూషలేము కుమార్తెలారా. మన భర్తలకి చెప్పినాడా? బ్రదర్స్కి చెప్పినాడా? స్త్రీలకే కదా. మనం ఇంపార్టెంట్ పర్సన్స్ తెలుసు దేవునికి. కాబట్టి మనం అన్నిటి కొరకు ప్రభు మీద ఆధారపడాలి. ప్రభు ఏమో మన ఈ సంవత్సరం మన వాగ్దానం కదా, ఆయన మనకు తోడు ఇంటి నడిపిస్తాడు కదా. ప్రభు ఏమో మన చేయి పట్టుకుంటాం, మనం ఏం చేస్తామండి? ఇది ఊడబెట్టుకో తీసి ఆయన గట్టి పట్టుకుంటాడు. ఆయన తీసి లోకంలోకి వెళ్ళిపోయే వారం కాబట్టి జాగ్రత్త అండి. తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ స్త్రీలమైన మనకు ఏంటండి? పాత్రలు కడిగినప్పుడు అంతా ఏం చూసుకుంటామండి? యెషయాలో ఏముంది? నేను నా అరచేతుల్లో నిన్ను. ఈరోజు ఇంటికి పోయి పాత్రలు కడతారు కదా. గుడ్డలు అంటే ఆ వాషింగ్ మిషన్స్ ఉన్నాయి అందరికీ. మనమే ఉతికేదిలే, కొన్ని ఉతుకుతాంలేండి. అప్పుడు కూడా జ్ఞాపకం, చేతులు బాగా రుద్ది ఏం చేస్తాం? ఇక్కడ మనమే చూసుకుంటామే, ప్రభు ఇంకెంత మనం చూసుకుంటాడు. జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి ప్రభు ఎప్పుడు మనం అంటూ నన్ను వదిలిపెట్టినాడు, దేవుడు నన్ను వదిలిపెట్టినాడు, దేవుడు నన్ను ఇదే పాట పాడతాం. కానీ నువ్వు లోబడుతున్నావా ప్రభువుకు? అన్నిటి కొరకు అదే వాషింగ్ మిషన్ చెప్పేసినాడు అంకుల్. ఎప్పుడైనా ఉదయకాలం బ్రష్ చేసేటప్పుడు ప్రార్థన చేశారా? కొంతమంది చేస్తారు కదా, నువ్వు చేయలేదేమో, కొంతమంది చేసింటావు. ఏమో మంచి బ్రష్ ఇచ్చావు, టంగ్ క్లీనర్ ఇచ్చావు, ఇంకేంటి పేస్ట్ ఇచ్చావు. నా నోరును ముట్టు ప్రభువా, నా టీత్లో మీ ప్రశస్తమైన రక్తాన్ని పోసి, నా నాలుక నా పెదవులను ముట్టు ప్రభువా. ప్రార్థన చేయండి. ప్రభు శుభ్రంగా దేవుని యొక్క
దేవుడు వాటిని దీవిస్తాడు, మన నోటిని కదండి. ఎంతమంది నోటి నొప్పితో ఇక టీత్ కదా, టీత్ భయంకరం కదండి. నొప్పితో బాధపడుతుంటే అబ్బా భయంకరం. కాబట్టి అన్నిటి కొరకు నన్నెట్ నుంచి అరకాలు వరకు కొబ్బరి నూనె కొరకు ప్రార్థన చేసావా? చేయండి ఇప్పటి నుంచి. కొబ్బరి నూనె, ప్రభువా నాకు మంచి కొబ్బరి నూనె ఇచ్చిన ఎంతమందికి లేదండి. ప్రభువా నా తలను ముట్టు, పెద్ద మెదడు చిన్న మెదడు నర్వస్ సిస్టాన్ని మీ స్వాధీనంలో ఉంచుకుని ఇంకేంటండి, ఇంకా ఇప్పుడు ఏమొస్తున్నాయి అన్ని గడ్డలు కదండి. క్లాస్ ఒక సిస్టర్ ఏమో చెప్పాడు కదా బ్రదరు. కాబట్టి అవన్నిటిని కరిగితే నాకు కూడా చాలా గడ్డలు వచ్చాయండి. అందరికి ఉంటాయండి గడ్డలు, ఇక్కడ ఉంటాయి, అన్నీ అందరికి ఉంటాయి, అందరికి ఉంటాయి, ఇక్కడ ఇక్కడ అందరికి ఉంటాయి. కానీ ఆయన చిత్తములో మనం ఉన్నప్పుడు ఆయన ఇష్టం. అది క్యాన్సర్గా మారాలంటే మారుతుంది, ఆయన చేతుల్లో ఉందండి. కాబట్టి మనం ప్రభు నేను అంతే ప్రార్థన చేసుకుని, ప్రభు కరిగిచ్చి వేయను ఆయన. ఒక్కొక్కసారి మొన్న అయితే ఇక్కడ ముట్టినాను, అమ్మ బాబోయ్ ఇంకేంటి వచ్చేసిందా అనుకున్నాను. కాబట్టి దేవుడు ముట్టి స్వస్థపరుస్తారండి. కొబ్బరి నూనె కొరకు ఎప్పుడు కొబ్బరి నూనె పెట్టుకో. ఏం పెట్టుకునేదిలే ఆంటీ, ఏం పెట్టుకునేదిలే సిస్టర్, నీ ఇష్టం అది కదా. ప్రసంగిలే ఉంది కదా, నీ తలకు నూనె తక్కువ చేయొద్దు, జ్ఞాపకం పెట్టుకో. కాబట్టి తలకు ఎప్పుడు నూనె తక్కువ చేయకూడదండి. కాబట్టి దేవుడు మనల్ని స్వస్థపరచు యెహోవా గారు. ఇంకేంటండి తినేటప్పుడు ఎప్పుడైనా అదే బ్రదర్ చెప్తాడు కదా, 3 పూటలు అయితే ఒక్క పూటైనా మనము భర్త బిడ్డలతో కలిసి భోజనం చేయాలండి. ఇంపార్టెంట్ అది. మీరు తీసుకున్న ఆహారాన్ని పానీయాన్ని దీవించి మీ మధ్య నుంచి రోగాలు, టైం లేదండి నిర్గమకాండంలో. కాబట్టి మన యొక్క పానీయాన్ని నీళ్ళు తాగినప్పుడు కూడా ప్రార్థన చేయాలంటే అంటారేమో మీరు. చెయ్యాలా? మీరు తీసుకున్న ఆహారాన్ని పానీయాన్ని దీవించి మీ మధ్య నుంచి రోగాన్ని తొలగిస్తాను. కాబట్టి తప్పకుండా తొలగిస్తాడండి. మనం అన్నిటి కొరకు ప్రార్థన చేయడం నేర్చుకున్నప్పుడు. ఇంకేంటండి, ఇప్పుడు నిన్న క్లోజ్ కొరకు ప్రార్థన చేశారా? వేసుకునేది ఎప్పుడంటే అప్పుడు. నేనైతే నన్ను గణపరచుకోని గణపరచుదరని నేను సండే తప్ప ఎప్పుడే కొత్త గుడ్డలు అంటే ఎవరికి మామూలుగా ఇప్పటిదాకండి దేవుని దయ షాప్కు పోయేది లేదు. ఎందుకండి మనం ఎంత విశ్వసిస్తామో దానికంటే ఎక్కువ దేవుడు ఇచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి అన్ని చీరలు కట్టినానండి. బక్సింగాతో 4 కంట్రీస్ పోయినాడు స్టీవెన్ గారు. మిగతా కంట్రీస్ కానీ 19 కంట్రీస్ పోయినాడు స్టీవెన్ గారు. నేను 10 కంట్రీస్ పోయినాలే. అక్కడ ఎవరంటే తెల్లలు కాదు ఇచ్చేది. మీరు అనుకుంటారు తెల్లలు డబ్బులు ఇంత ఇస్తారు, వాళ్ళు ఇవ్వరు. వాళ్ళ హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజ్ అట్లాంటివి పెడితే, ఆర్ఫనైజెస్ పెడితే ఇస్తారు. నీకు ఊకపోయే విశ్వాసంతో అడిగితే ఎవ్వడి ఒక పైసా. ఎవరంటే అక్కడంతా ఉండేది అన్ని కంట్రీస్లో మన వాళ్ళే. తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు, మెయిన్ ఇంపార్టెంట్ హైదరాబాద్ వాళ్ళు ఎక్కువ ఉంటారు సరేనా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, అంకుల్ బ్రదర్ ఒక చీర తీసుకోపో ఆంటీకి అంటారు కదా. నేను పోయినప్పుడు నాకు కూడా ఇస్తారు. కాబట్టి అన్ని కంట్రీస్ చీర కట్టినానండి. మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి కదండి. చెప్పండి, పోచంపల్లి, గద్వాల, ఇంకా అబ్బా ధర్మవరం, సభ, ఇంకా మీకు బాగా తెలుసు కదా. అన్ని చీరలు కట్టినానండి. నాకు దేవుడు 10 చీరలు ఇస్తే సంవత్సరానికి 5 చీరలు నేను ఇచ్చేస్తాను. ఏంటి అది? అందుకనే నాకు ఎవరు ఇవ్వరు. ఎందుకంటే తెలుసా, ఈ ఆంటీ ఇస్తే వాళ్ళు ఎవరు ఇస్తారు. మరి ఏం చేయాలి? అల్మేరాలు చీరలు పెట్టుకొని ఉండమంటారా? ఎవరికి ఇస్తాను? సేవకులు ఎవరైతే విధవరాండుగా ఉన్నారు, తర్వాత సేవకుల పిల్లలు ఉంటారు కదా, మాకు తెలుసు కదండి, మేము అంతా పోతాం. కాబట్టి వాళ్ళకే ఇస్తాం ఫస్ట్. తర్వాత సంఘంలో ఎవరైతే ఉన్నారో, ఎవరంటే నువ్వు ప్రార్థన చెయ్యి ఆంటీ అందరు బాగా వేసుకున్నారంటే, డ్రెస్సులు చీరలు బాగా కట్టుకున్నారంటే అని మనం అంటాం కదా, వాళ్ళు ఎంత బాగున్నారని. కానీ దేవుణ్ణి అడుగు,
హృదయాంతరంగంలో వాళ్ళు ఎంత నలిగిపోతున్నారు. చీరలే కాదండి, గుడ్డలే కాదు, ఇక అది వాళ్ళకి ఏం అవసరమో దేవుడు నీకు చూపిస్తాడు ప్రార్థన చేస్తే కదా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మీరు ఇంటికి వెళ్ళాక మత్తయి సువార్త 25వ అధ్యాయం చదవండి. ఇంకోసారి ప్రభు చిత్తమైతే వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను. కాబట్టి మనం ఇవ్వడం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు సమృద్ధి అంటే, నేను ఇప్పుడు అంటే దేవా నాకు చాలు నాయనా, ఎందుకు మనము ఇచ్చినప్పుడు దేవుడు మనకు ఇంకా ఇస్తూనే ఉంటాడండి. అది విశ్వాసం అంటే. విశ్వాస జీవితాన్ని జీవించడం రుజువుపరచాలి. తర్వాత అండి, బిడ్డలకు కూడా నేర్పించాలా. మోకాళ్ళు ఉమ్మి స్కూల్ పోయేటప్పుడు కాలేజ్ ప్రార్థన చేసుకోండి అని చెప్పాలా. వాళ్ళకు బ్యాగ్స్, షూ, సాక్స్, యూనిఫామ్ కొనిచ్చినప్పుడు ప్రార్థన చేసి వేయడం నేర్పించాలి. కొత్త గుడ్డలు కూడా ప్రార్థన చేసి, మా బిడ్డలకు అట్లనే అండి, 3 బిడ్డలకు ఇప్పుడు దేవుడు వాళ్ళకు నిజంగా వాళ్ళు దేవుళ్ళో వాడబడే పాత్రలుగా ఉన్నారు అందరూ. మా పెద్దమ్మాయి, మా అల్లుడు సేవకు వచ్చేసారు. 2వ అమ్మాయి చెన్నైలో ఉంటుంది, కానీ ఆమె కూడా అంతే వాడబడుతుంది జెహోషామాలో. కానీ భయభక్తులు కలిగిన బిడ్డలు పెంచేవాళ్ళుగా ఉన్నారు. తర్వాత మా అబ్బాయి బెంగళూరులో ఉంటాడు. మా అమ్మ కోడలు, మా అబ్బాయి ఇద్దరు చాలా స్ట్రిక్ట్ పిల్లలు. అస్సలు ఏది అడిగితే అది ఇచ్చేదే లేదు. కాబట్టి మనం ఏం నేర్పిస్తామో వాళ్ళు నేర్చుకుంటారండి. వాళ్ళ పిల్లలకు నేర్పిస్తారు. అదే చెప్పాడు కదా ఉదయం బ్రదరు. అయ్యో, ఒక వచనం చదువుకున్నాము. యెర్మయా 9వ అధ్యాయము. చాలాసార్లు మీరు దీని మీద వాక్యం విని ఉంటారు కదా. యెర్మయా 9వ అధ్యాయము 17, 18, 19 అందరు చేయండి. యెర్మయా 9వ అధ్యాయము 17, 18, 19. సైన్యములకు అధిపతి యెహోవా ఇలా చదవండి. ఆ 20. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళాక పరిశుద్ధాత్మదేవుని అడగండి. ఇంకా మీకు క్లియర్గా పరిశుద్ధాత్మదేవుడు చెప్తాడు. ఇక్కడ ఎవరికి చెప్తున్నారు? స్త్రీలకే కదండి. యెర్మయా దేవుని ఆత్మ చేత బ్రదర్స్ కాదు చెప్పేది, మన భర్తలకు కాదు, మన మగపిల్లలకు కాదు, స్త్రీలకే. ఏ స్త్రీలకంటే రోదన చేయే స్త్రీలు, తెలివిగల స్త్రీలు. ఇంకెవరండి? కన్నీళ్లు రాలునట్లు త్వరపడి మన కొరకు రోదన చేయవలను. సియోనులో రోదన, దాని 20వ వచనంలో యెహోవా స్త్రీలారా యెహోవా మాట మనమే మాట వినేది. కొంచెం భర్త ఏమన్నా అంటే, పిల్లలు ఏమంటే టపటపా కారిపోతాయి నీళ్ళు కదండి. ఎందుకంటే ఏడుస్తాం మనం. అందుకే దేవుడు మనకే చెప్పేదండి. ఎందుకంటే రోదన చేయడం, మనమే రోదన చేయగలం, వాళ్ళు చేయలేరు. సన్నా జ్ఞాపకం పెట్టుకోండి. ఏంటంట మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు ఏమంటాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినడం నేర్చుకోవాలండి. అప్పుడు మన జీవితం ఎంత ఫలవంతంగా ఉంటుందంటే మీరే సాక్ష్యం ఇస్తారు. సన్నా చివరిగా 21 చదవండి. వీధుల్లో గట్టిగా అందరూ దాదాపుగా 50 సంవత్సరాలు అయిందండి బైబిల్ చదువుతూ ఉన్నాను, కానీ నాకు ఈ వచనం అర్థం కాలే నాకేంటో. కానీ ఒకరోజు దేవుడు నాతో మాట్లాడినాడు అన్నమాట. ఏంటిది? వీధుల్లో పసిపిల్లలు లేకుండా, రాజమార్గంలో ఎవరు లేకుండా వారి నాశనం చేయటకే మరణం మన కిటికీలో, మన నగరంలో. ఏంటంటే ఇది
ఢిల్లీ, కాల్కటా, బాంబే, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ఈ 6 సిటీస్లలో ఇప్పుడు ఏం చేస్తుండ్రండి? ఫ్లాట్స్ ఎట్లా కడుతున్నారు? అమ్మా, నొప్పిలు వేస్తుంది కదండి ఇట్లా చూస్తాం. ఇప్పుడు హైదరాబాద్లో అంతా అవుట్స్కట్స్లో పోతే అన్నీ ఇవే కదండి. ఏంటంటే మరణం మన కిటికీలకు ఎక్కుతున్నది. మన బిడ్డలంతా ఎవరు కాదండి, వేరే వాళ్ళు కాదు, రక్షణ లేని వారి బిడ్డలు కాదండి, మన బిడ్డలే, మన విశ్వాసులైన. అందుకే గవర్నమెంట్ సర్వే చేసిందంట, ఏ రాష్ట్రంలో ఎక్కువ సూసైడ్. అన్ని రాష్ట్రాలు తెలుసుకుంటూ వస్తే ఆఖరికి ఆంధ్రప్రదేశ్ వస్తుంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసినాయి, తెలంగాణ, ఆంధ్ర కలిసినప్పుడు హైయెస్ట్ సూసైడ్ ఆంధ్రప్రదేశ్. ఎందుకండి దేవుడు అంతగా దీవించాడు మనను, అంతగా సమృద్ధి. మనం చూసుకుంటే గుంటూరు నుంచి విజయనగరం దాకా 10వ భాగం ఇవ్వడం నేర్చుకున్నారు. కాబట్టే సమృద్ధి అండి. దేవుడు ఎప్పుడైతే 10వ భాగం ఇవ్వడం నేర్చుకో అప్పుడు సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తాడు. మీరు చూడండి మీ యొక్క జీవితంలో. కాబట్టి అలాగా ఏంటి ఎక్కువైపోయి తర్వాత ఏంటి బాగా చదువుకున్నారు. ఏం చదువుకున్నారండి? ఒక్కొక్కరికి ఏంటి ఐటీ కంపెనీలో 1 లక్ష స్టార్టింగ్, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు. ఇంకా ఉన్నవాళ్ళు మీకు తెలిసింటే కదండి. ఏం చేశారండి? పెళ్లి చేసుకున్నారు, చదువుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, చదువుతున్నారు, పనులు చేస్తూ ఉన్నారు. ఇంకేంటండి, ఇల్లు కట్టుకున్నారు, పిల్లల్ని చదివించుకుంటున్నారు, ఫామ్ హౌస్ కొనుక్కున్నారు. ఇంకా ఇప్పుడు ఏం చేస్తారు? ప్రతి నెల 6 లక్షలు, 5 లక్షలు వస్తే ఏమవుతుందండి? ఈ యొక్క ఫ్లాట్స్ కొనుక్కుంటారు కదండి. అందుకే మరణము మన కిటికీలకు ప్రపంచమంతటి నుంచి స్టీవెన్ గారికి ఫోన్స్ వస్తాయి. అన్నా, మా యొక్క కొడుకు తలుపు తీయట్లేదు. అన్నా, మా యొక్క కూతురు తలుపు. ఏం చేస్తుంటారండి అక్కడ వాళ్ళు? కంప్యూటర్స్లో, ఫోన్లో ఏం చేస్తున్నారు? అందుకే హైయెస్ట్ సూసైడ్ ఆంధ్రప్రదేశ్. సమృద్ధి కానీ పాపములోనికి సైతాను లాగేస్తా ఉంది మన బిడ్డల్లో. ఎవరు కాదండి, విశ్వాసులైన పిల్లలే. వేరే వాళ్ళ సంగతి నేను చెప్పట్లేదు, అది పక్కన పెట్టండి, లోకం. కాబట్టి మరణం మన కిటికీలకు ఎక్కుచున్నది, మన యొక్క నగరులో ప్రవేశించింది ఆల్రెడీ కదా. వింటారా? బాయ్స్ వింటారండి మాట, గర్ల్స్ వింటారా మాట? అందుకే చిన్నప్పటి నుంచే మనం ప్రార్థనాపూర్వకంగా బిడ్డలను పెంచడం నేర్చు. ఏమంటారు చూడండి, 9వ అధ్యాయం మొదటి చదవండి అందరూ. మనలాగే స్త్రీలు ఎట్లయితే, ఆడవాళ్ళ భార్యలు ఎట్లయితే ఏడుస్తారో, ఇర్మియా కూడా అలా ఏడుస్తాం. మనం కూడా అలాగా ఏడ్చినప్పుడు, అలాగా పెంచినప్పుడు ఏం విద్య అంట, ఏం విద్య నేర్పించాలంట? సరే అన్ని చదివిస్తాము, హైయెస్ట్ చదివిస్తాము, మంచిదే. మన బిడ్డలు మన కంట్రీస్కి పైన అధికారులుగా ఉండి, ఎందుకంటే మేము ఢిల్లీలో ఉన్నాం కాబట్టి చెప్తున్నాం, హైయెస్ట్ అందరు ఎవరంటండి? సీక్రెట్ బిలీవర్స్. తెలీదు, పైకి ఏం కనబడరండి, కానీ విశ్వాసం లోపల ఉంటుంది, వాళ్ళే రాజ్యాన్ని వెళ్ళేది. సీక్రెట్ బిలీవర్స్ చాలా మంది ఉన్నారు మన కంట్రీలో. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఒకటి చెప్తాను, మా అమ్మాయి పెళ్ళండి. విశ్వాసం అంటే ఏంటో 4 రోజులు ఉందండి, వచ్చింది. అమ్మా నాకు ఒక్క చీర కొనివ్వంటే కొని. ఏమి ఇన్ని రోజుల నుంచి ఏం చేస్తున్నాం మనము? మనము విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నాం. ప్రభు ఇస్తాడని తెలుసు కదా నీకు. కొనను అన్న, అంతే. మళ్ళీ 3 రోజులు ఉందండి, మళ్ళీ ఏడ్చుకుంటా వచ్చింది. ఆ రోజండి సాయంత్రం ఒక సిస్టర్, మేము అప్పుడు చిత్తూరులో ఉన్నాం, ఇంత పెద్ద బాక్స్ డ్రైవర్ తీసుకొచ్చాడండి. ఆ యొక్క బ్యాగులో 10 పట్టు చీరలు. ఎన్ని పట్టు చీరలు అండి? ఒక బాక్స్ నిండా
హెయిర్ క్లిప్స్, నెయిల్ కట్టర్స్, పిన్స్, ఏం పెట్టుకోవాలో అవన్నీ ఆ బాక్స్లో పెట్టింది ఆమె. ఏమండి, దేవుడు అన్నేస్తాడా? నమ్ము. కానీ ఓపిక ఉండాలా నీకు కదా, ఓరిమే అవసరం. కాబట్టి అలా ఆ తర్వాత ఇంకో మరుసటి రోజు ఇంకా ఒక్క రోజు ఉందండి. బహుజన సమాజ్ పార్టీ అప్పుడు లీడర్ ఆయన ఇంకా చిత్తూరులోనే ఉన్నాడు. వాళ్ళ బిడ్డలు మా బిడ్డలు ఒకటే స్కూల్లో చదువుతారన్నమాట. వాళ్ళు ఒక పట్టు చీర తెచ్చారండి. అబ్బా, నమ్మలేకపోయినాం మేము. దేవుడు అన్యాయస్తుడు కాదండి. అదైపోయిందా, స్టీవెన్ గారు ఏం చేశారంటే మా అల్లుడికి సూట్ కొరకు అన్ని డబ్బులు ఇవ్వాలి కదా, పోయినాడు వాళ్ళ ఊరికి అనంతపూర్ దగ్గర. అయ్యో అన్నా, మీరెందుకు వచ్చినారన్నా? మేము మా 5 పిల్లల పెళ్ళిళ్ళు మేమే చేస్తాం, అయినా మీరు సేవకులు మీ దగ్గర తీసుకుంటామా మేమని? లేదన్నా మేము తీసుకోము, మీరు వెళ్ళిపోండి పంపి. పెళ్ళి ఇంకా పోయినాం అనంతపూర్కు. అదే చెప్పారు కదా మీరు, ధర్మవరం కదా అనంతపూర్ దగ్గర. ధర్మవరం పెళ్లి చీర, ధర్మవరం పెళ్లి చీర పెళ్ళైనా కట్టుకుంటారు కదండి. 2 చీరలు వాళ్ళిద్దరు ఆడపడుచు తీసుకొని వచ్చారు. ఇక్కడే ఉంటారు మా యొక్క తోడుకోడులందరూ, స్టీవెన్ గారి తమ్ముళ్ళ భార్యలు పెళ్ళికి వచ్చారండి. సిమ్మి, ఎన్ని వేలు పెట్టుకున్నావు? లేదు, నా తండ్రి ఇచ్చాడు, నా పట్లోకి పో, నా తండ్రి ఇచ్చాడు, నా తండ్రికి అసాధ్యమైనది ఏది లేదు కదా అని చెప్పారు. అట్లా అన్నీ అండి. మళ్ళీ తర్వాత మేము చిత్తూరు పోయినాక రిసెప్షన్ చేయాలి కదా, ప్రతి ఒక్కర దేవుడు తీర్చినాడు. కాబట్టి దేవునికి అసాధ్యమైనది. నేను ఇట్లా చాలా చెప్తానండి, టైం అయిపోయింది 5. సరే ముగిద్దామా? రామ్మా, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి. రేపు పొద్దున్నే మళ్ళీ ఎక్కడ గోదావరికి అన్ని పోవాలా. ఆల్రెడీ ఒక 3 నెలల కిందట పోయాము. అప్పుడు కూడా సిస్టర్ ట్రీట్ మళ్ళీ ఇప్పుడు కూడా పెట్టినారు. సారీ. మోకరించండి, మోకరించాలా. నన్ను గణపరచవాలని, నేను దేవుని గణపరిస్తే దేవుడు గణపరుస్తాడు. చేయమ్మా ప్రార్థన. కృపా ప్రేమ గల తండ్రి, చెంగల దేవాన్ని బంగారు పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తుంటున్నాం తండ్రి. సమయంలో ప్రవ్వా, ఈ సాయంత్రం సమయంలో మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి ప్రవ్వా నా తండ్రి హర్షోదయ ప్రార్థన మందిరాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ వస్తుంటున్నాం తండ్రి. గత 3 దినాలు ఉపవాస ప్రార్థనలు ప్రవ్వా, మీ యొక్క దాసులైన వారిని నిలబెట్టుకొని మీరు వాడుకుంటూ వచ్చిన విధానాన్ని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అదే రీతిగా ప్రవ్వా, స్త్రీలమైన మీరు మమ్మల్ని ప్రేమించి ప్రవ్వా నా తండ్రి దేవాని దాసురాల్ని మీరు నిలబెట్టుకొని ప్రభా ఇంతవరకు కూడా మీరు మాట్లాడుతూ వచ్చినందుకే మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. కీర్తన 116వ అధ్యాయంలో 1-2 వచ్చినాలు ప్రభా ఆధారం చేసుకుని దాసురాల ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చినందుకే ప్రభా నీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. దాసురాల్ని ప్రభా నామకార్థమైన జీవితంలో జీవిస్తున్నప్పుడు ప్రభా నా తండ్రి దేవా, పైకి భక్తి వలె ఉంటూ శక్తిని ఆశ్రయించలేనప్పుడు ప్రభా నీ దాసురాలు మీరు దర్శించి రక్షించి ప్రభా నా తండ్రి మీ సేవ కొరకే పిలుచుకొని ప్రభా నీ దాసురాల్ని ఇప్పటి వరకు కూడా ప్రభా అనే యొక్క పరిచయలోని దాసురాలు మీరు బలపరిచి వాడుకుంటున్న విధానాన్ని బట్టి కూడా మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ వస్తుంటున్నాను తండ్రి. దాసురాల యొక్క సాక్ష్యం ద్వారా అనేక రీతిలుగా ప్రభా నా తండ్రి ప్రతి విషయంలో కూడా ప్రభా ప్రతి దాని కొరకే ప్రభా మేము ప్రార్థన చేయాలని ప్రభా అనే దాసురాల ద్వారా మరొకసారి ప్రభా మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకే మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆత్మీయ జీవితంలో ఎలాగ నడుచుకోవాలో కూడా ప్రభా అనే దైవదాసురాల ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి కూడా మీరు స్తుతిస్తూ గణపరుస్తూ వస్తుంటున్నాను తండ్రి. స్త్రీలమైన మేము ప్రభా నా తండ్రి స్త్రీగా ఎందుకు పుట్టామని అనేక పర్యాయములు ప్రభా నా తండ్రి పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు ప్రభా దుఃఖపడిన వారంగా బాధపడిన వారంగా ఉంటూ వచ్చినాం తండ్రి. దేవ క్షమించండి, కనికరించండి. అలాగా ఎప్పుడు కూడా ప్రభా మా యొక్క మనసులోనికి దేవ అలాంటి తలంపు ఆలోచన రాకుండా ప్రభా ని మహిమార్థంగా జీవించినట్లుగా ప్రభా మీరు కృప చూపించండి తండ్రి. బలపరచండి ప్రభా నా తండ్రి. అంకుల్ని బట్టి ఆంటీని బట్టి కూడా ప్రభా నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వృద్ధాప్యంలో దాసురాలు చేసే పరిచయంతటిని బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవానా ఇంకా ముందున్న దినాల్లో ప్రభా నీ దాసురాల్ని పరిచయలో బలపరిచి వాడుకోమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. రేపటి దినాన్ని కూడా ప్రభా దాసులైన వారు పరిచయ నిమిత్తం వెళ్తుంటుండగా
వారిని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యత నింపండి. పునరుద్ధాన శక్తి బలం దయచేయండి ప్రభా. కృప చూపించండి. ఎల్షద్దాయి ప్రార్థన మందిరంలో జరిగిన పరిచర్య ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయండి ప్రభా. అంటున్నా విశ్వాసుల కుటుంబాలన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ ముందున్న పరిచర్య కూడా ప్రభా ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా. అందరి బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కనపరిచినంత నీదా ప్రభా. స్థానికంగా ఉంటున్న మహిమదాస నా అక్కని బట్టి ప్రభా, బిడ్డలను బట్టి కుటుంబాన్ని వారి సేవను ప్రభా మీరు దీవించండి తండ్రి. విశ్వాసుల కుటుంబాలు నా తండ్రి దేవ కుటుంబాలన్నింటి కూడా ప్రభావ మీరు పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి మనం స్తుతిస్తూ గణపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నీ జీవితమే మరికి లోకములో జీవించు జీవితమే మరికి జీవితమే మరికి. క్వశ్చన్ మా జీవితం ఎప్పుడు క్వశ్చనే కన్నా ప్రేజ్ ద లార్డ్.